హలో ఫ్రెండ్స్, స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఈరోజు అప్డేట్ వినాలి ఫ్రెండ్స్. మన స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియో నోటిఫికేషన్ ఉందంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ముందు మాట్లాడుకోవాల్సి స్టాక్ మార్కెట్లో ఈరోజు నేను న్యూస్ ఏంటిది, అసలు మార్కెట్లో స్టాక్ మార్కెట్లో ఇప్పుడున్న యుద్ధ భయాలతో మనం ఏం చేయాలి, అసలు ప్రజెంట్ ఉన్న మార్కెట్ ఏంటనేది ఒకసారి వివరిస్తాను. స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు ఈ వీడియోని చూస్తే మనకి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ పెట్టాలా వద్దు అనేది ఒక ఐడియా వస్తుంది. ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ చూస్తే 118 పాయింట్ మైనస్ ఉంది. అసలు ఓపెనింగ్లో ఏం జరిగింది, లో ఏంది, ప్రజెంట్ ఉన్న మార్కెట్ ఎక్కడికి వెళ్తుందని ఒకసారి మాట్లాడుకుందాం. ఇందులో ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ బట్టి మనం వివరించేది ఏంటంటే టోటల్గా ఎన్ఎస్సి గురించి మాట్లాడుకుందాం. ఎన్ఎస్సిలో ఉన్న స్టాక్స్ నిఫ్టీ 119 ఓపెనింగ్ వచ్చి గ్యాప్ డౌన్ 24,656 నిన్న పెరిగిన మార్కెట్ కాస్త ఓపెనింగ్లో గ్యాప్ డౌన్ అయిపోయింది. మార్కెట్ 24,656 నుంచి అవి 24,700, లో 24,587, ప్రజెంట్ 118 పాయింట్ మైనస్తో 24,640 దగ్గర ట్రేడ్ అవుతుంది. అయితే నిఫ్టీలో ఉన్న కంపెనీలలో నిఫ్టీ నెక్స్ట్ నిఫ్టీ వచ్చేసి 254 ప్లస్ ఉంది, ఫిన్ నిఫ్టీ 259 మైనస్, నిఫ్టీ బ్యాంక్ 530 పాయింట్లు మైనస్లో ఉంది, నిఫ్టీ 100 వచ్చేసి 89 పాయింట్లు మైనస్లో ఉంది, నిఫ్టీ మిడ్ క్యాప్ 224 ప్లస్ ఉంది, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ప్లస్, నిఫ్టీ ఆటో 130 పాయింట్లు మైనస్, నిఫ్టీ ఎఫ్ఎంజీజీ 101 పాయింట్లు మైనస్, నిఫ్టీ ఐటీ 380. ఇలా పెరిగిందంటే ఐటీ కంపెనీ పెరిగిందని చెప్పుకోవచ్చు. నిఫ్టీ ఐటీ ఈరోజు 1.5% పెరిగింది అనేది నిఫ్టీ ఆల్ఫా 152. అయితే ఈరోజు మొత్తం టోటల్ ఎన్ఎస్లో జరిగిన ట్రేడ్ విషయానికి వస్తే 2,804 అంటే 2,800 కోర్స్ ట్రేడ్ జరిగాయి. ఈరోజు అడ్వాన్స్ 1,711 అంటే 1,711 షేర్లు అడ్వాన్స్ అంటే పెరిగినాయి. డిక్లైన్ అంటే 1,015 షేర్స్ డిక్లైన్ అంటే మైనస్లో ఉన్నాయి. ఇది 1,015 షేర్లు, అన్చేంజ్ 78 అంటే 78. 52 హైలో ఉన్నాయి 19, 52 లో ఉన్నాయి 65 అంటే 19 షేర్లు పెరిగితే 52 హైలో ఉంటే లో ఉన్నాయి 65 షేర్లు. అప్పర్ సర్కిల్లో 46 అంటే 46, లోయర్ సర్కిట్లో 28, 28 షేర్స్. ఇవి ప్రజెంట్ ఉన్న మార్కెట్లో. ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్ టైమింగ్ వచ్చేసరికి 66,249 కోట్లు ఇప్పుడు ట్రేడ్ జరిగింది. అంటే టైం విషయానికి ఒక 40 నిమిషాల లోపలనే మార్కెట్ 66,000 కోట్లు జరిగింది. ఇది గమనించవలసిన విషయం. ఇక టోటల్గా మనం ఎన్ఎస్సిలో గెయినర్స్ లోజర్స్ ఒకసారి చూస్తే గెయినర్ లిస్ట్లో తీసుకుంటే నిఫ్టీలో ఉన్న కంపెనీలు ఏమున్నాయి, అసలు లోజర్స్లో 50 స్టాక్స్ ఉంటే అందులో పెరిగినది తగ్గినది, ఆ పెరిగినది తగ్గినది అనేది ఒకసారి గెయినర్స్ లోజర్ లిస్ట్ తీద్దాం ఒకసారి. ఇవి తెలిస్తేనే మనం మార్కెట్లో చేయాలన్నా వద్దా అనేది ఒకటి మనకు అర్థమవుతుంది. స్టాక్ మార్కెట్ అనేది ఎప్పటికి ఉంటుంది, మన దగ్గర మనీ ఉండదు, దాంతోపాటు ఓపిక ఉండాలని రెగ్యులర్గా మాట్లాడుతున్న మాట. ఈ మాటని కూర్చా తప్పకుండా మాట్లాడకుండా ఉంటే ఖచ్చితంగా మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్కి మంచి రిటర్న్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటోళ్ళకి అసలు ఏంది, అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంది, ఈ బేసిక్ లెవెల్ మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే స్టాక్ ఎందుకు కొనాలి, ఇదంతా సబ్జెక్ట్ చూసుకోవాలంటే మన స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ కాంటాక్ట్ కానీ మన ఛానల్లో వచ్చే ఈ వీడియోని రెగ్యులర్గా కూర్చో తప్పకుండా చూస్తూ ఉంటే ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అసలు ఏంటి సలహాలు సూచనలు, దాంతోపాటు టైం ఫ్రేమింగ్ అంటే దీంట్లో రిస్క్ రివార్డు రేషియో అంటే ఏంది, అసలు రిస్క్ రివార్డ్ అంటే ఏంది, స్టాక్ మార్కెట్ ఎందుకు చేయాలి, నెక్స్ట్ పోతే ఇందులో ఏ ఉద్యోగస్తులైనా దానికి లాస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ప్లాన్ చేసుకోవాలి. ఆయన పిల్లల చదువులకు కానీ పేరెంట్స్కి కానీ, నెక్స్ట్ పోతే పిల్లల పెళ్ళిళ్ళకి కానీ, నెక్స్ట్ పోతే వాళ్ళ పింఛన్ అంటే దాదాపు ఆయన వృద్ధాప్య సమయంలో కష్టపడ్డ టైం అయిపోయిన తర్వాత ఒక 60 సంవత్సరాల తర్వాత ఆయనకి పింఛన్ రూపంలో ఎలా డబ్బులు రావాలి, ఇలా ప్రతి ఒక్కటి మనం కూర్చో తప్పకుండా మీకు వివరించి స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్లో ఎందుకు పెట్టాలనేది మనము మాట్లాడుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకే మన ఛానల్ని కాంటాక్ట్ కాండి, మన స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ని కాంటాక్ట్ అయ్యి మీకు ఏం కామెంట్ కావాలని చెప్పండి, మనకు దాని గురించి వివరించుకొని మాట్లాడుకున్నాం. డీమార్ట్ అకౌంట్ అనేది ఒకటి ఉంటుంది, తీస్తే ఇందులో స్టాక్ మార్కెట్ అనేది ఉన్నదనేది కూడా తెలియకుండా మంది దాదాపు 1,900 మెంబర్స్ తెలియదు. అంటే 1,99,000 మందిలో ఒక 1000 మంది చేసి ఉండొచ్చు. అంటే 1,00,00,000 మంది చూస్తుంది. 1,44,000 జనాల్లో ఇప్పుడు 1,45,000 అంటే 144 కోట్ల జనాల్లో మనకున్న డిమార్ట్ అకౌంట్లు చూస్తే 14 కోట్లు 1% క్యారీ అవుతుంది. అంటే 22 కోట్ల అకౌంట్లు ఓపెన్ అయితే ఇప్పుడు మన ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఉన్నది 14-13 కోట్ల అకౌంట్లు యాక్టివ్ ఉన్నాయి. అంటే మిగతా వాళ్ళు ఎంతమంది తెలియదు అనేది మనం ఒకసారి
ఆలోచన చేయాలి. అంటే స్టాక్ మార్కెట్లో ఈ రోజుకున్న సిచ్యువేషన్ని మాట్లాడుకున్నాం. ప్రజెంట్ మార్కెట్లో ఏం జరుగుతుంది, అసలు ఉన్న మార్కెట్లో పొజిషన్ ఏంటి వివరిస్తాం. అంటే ఇది రెగ్యులర్గా చూసే విషయాల్ని, స్టాక్ మార్కెట్ గురించి రెగ్యులర్గా చూసే వాళ్ళకి మార్కెట్ ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది, అసలు వాల్యూషన్ బయట అంటే డిమాండ్ బై సప్లై, కంపెనీలో ఉన్న వాటాలకు ఉన్న దానికంత అంటే మెజారిటీ వాటా చూసుకోవాల్సింది ఒక అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అంటే ఒక కార్పొరేటర్ సంస్థ స్థాపించి ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్కి వచ్చి ఒక 5 ఏళ్ల నుంచి సెబీ దగ్గర అప్లికేషన్ వేసుకొని అప్పుడు ఆయనకున్న లాభ నష్టాల పట్టిక అంటే ఎందుకు అసలు ఐపీఓ ఎందుకు రావాలనుకుంటున్నాం, బిజినెస్ పెంచుకోవాలంటే ఆయన దగ్గర ఉన్న ఏదైతే ఉందో దాన్ని సెబీకి ఒకసారి చూపించి అంటే 5 సంవత్సరాలు ఆయన చేసే బిజినెస్ని అది మొత్తం టోటల్గా ఆయన చూపించిన తర్వాత ఐపీఓకి అప్రూవ్ వస్తుంది. అప్రూవ్ వచ్చిన తర్వాత ఆయన దగ్గర సపోజ్ 1 లక్ష కోట్ల ప్రాజెక్ట్ ఉంది, ఆయన దగ్గర ఉన్నాయి 25 లక్షలు ఉన్నాయి అనుకో. సపోజ్ 25 లక్షల కోట్లు ఉంటే ఆయనకి 1 లక్ష కోట్లు కావాలి. అప్పుడు ఏం చేస్తాడు, 75% ఏం చేస్తాడంటే ఐపీఓకి వెళ్తాడు. అంటే ఆయన దగ్గర ఉన్న దాంట్లో 50% జనాల దగ్గరికి వెళ్ళి తీసుకొని అందులో ప్రమోటర్కి 50% ఆయన దగ్గర హోల్డింగ్ పెట్టుకొని మిగతా పబ్లిక్కి సేల్ చేస్తాడు. దాంతో బిజినెస్ చేసుకొని ముందుకు వెళ్తాడు. కంపెనీ బాగుందా బాగాలేదు అనేది రెండో ఆప్షన్. అంటే నీకు కంపెనీలో ప్రొడక్ట్ బాగుంటే సేల్స్ని బట్టి రిజల్ట్ వస్తుంది. ఇంతకుముందు మాట్లాడుకున్నాం. అట్లా కంపెనీ పెరగడానికి తగ్గడానికి రీజన్ ఏంటి, అసలు మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్ ఏంటి, మార్కెట్ అనేది ఎప్పటికి ఉంటుంది మనం బాగా గమనించవలసింది. ఎందుకంటే మనకు తెలియక 100 ఏళ్ళు దాటిపోయింది. అసలు టాటా బిర్లా లాంటి కంపెనీలు ఎప్పుడు వచ్చినాయి, రిలయన్స్, అదాని ఇలాంటి కంపెనీలను మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ ఇలాంటి బ్రాండ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి ఈ బ్యాంకులు ఎప్పుడు వచ్చినాయి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అంటే గతంలో ఉన్న బ్యాంకు ఇంతగానం పోయి మనకి ఇప్పటిదాకా ఎందుకు వచ్చినాయి అనేది ఒకసారి మీరు ఆలోచన చేస్తే ఆ బ్యాంకులలో అకౌంట్లు తీస్తాం, పొద్దుగా లేసి ఎఫ్ఎంజీ స్టాక్ నువ్వు టూత్పేస్ట్ కానీ ఏదైనా కొంటావు, కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టవు. అంటే నీకు కావాల్సిన ప్రోడక్ట్ని మార్కెట్లోకి ఇచ్చి వాని లాభాలు తీసుకుంటాడు. అంటే కస్టమర్ అనే వాడిని సేకరించుకొని మనం రెగ్యులర్గా చూసేటోళ్ళకి ఏంటంటే ఇది అంత ఈజీగా అర్థమయ్యే సబ్జెక్ట్ కాదని అనుకుంటారు, కానీ అంత ఈజీగా ఉన్న ప్రాసెస్. ఎందుకని చెప్తుందంటే మార్కెట్లో ఉన్నది ఏంటంటే స్టాక్ను కొనాలంటే మెయిన్ ఐడెంటిఫై చేయవలసిన ఏంటనేది ఒకసారి మీరు ఆలోచన చేయాలి. స్టాక్ అనేది ఏంటంటే షేర్ అంటే వాటా. కంపెనీ దగ్గర నుంచి నువ్వు వాటా కొనుక్కుంటున్నాడు. కంపెనీలో ఉన్న వాటా ఆయన దగ్గర ఉన్న దాంట్లోకి వెళ్ళి నీకు ఎంతో కొంత వాటా నువ్వు తీసుకుంటున్నాడు. అంటే మన రెగ్యులర్గా చూసుకుంటే ఎవరంటే వాటా నువ్వు తీసుకుంటే నీకు లాభం వస్తుంది, నష్టం వస్తుంది. కానీ ఓవరాల్గా ఉంటే మాత్రం లాభమే ఉంటుంది. కంపెనీ లాభం ఉన్నప్పుడు నీకు ఎందుకు లాభం రాదని నాకు వచ్చాను. కంపెనీ వాళ్ళు షేర్ హోల్డింగ్ 65 నుంచి 70% ఉన్నాయి, 80%, 90% ఉన్న కంపెనీలు. సరే 60-70% ఉన్నాయన కంపెనీ ఎందుకు కొలాబ్ చేసుకుంటాడు ఒకసారి మీరు ఆలోచన చేయాలి. కంపెనీలో ఎన్నో ఒడిదొడుకులు వస్తాయి. మనిషి అనేది సైకిల్ చెప్పడం లెక్క పైకి దీనికి ఎట్లా పోతుందో ఈ స్టాక్ మార్కెట్ కూడా ఒడిదొడుకులు అనేది కంపల్సరీ ఉంటుంది. ఏ దాంట్లో బిజినెస్ అయినా ఒడిదొడుకులు నిలదొక్కుని నిలబడి మార్కెట్లో క్యాచ్ చేసుకున్న వాళ్ళే గొప్పోడు. అంటే ఎక్కడో కొన్నామనే కాదు, హోల్డింగ్ చేయడం కూడా ఇంపార్టెంటే. అంటే మనం కంపెనీ కొనడం కంపెనీ డెలివరీ పొజిషన్ ఉండడం మెయిన్ గొప్ప అని చెప్పడానికి ప్రయత్నం. అయితే స్టాక్ని ఎందుకు కొనాలి, అసలు మన మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్లో ఎందుకు కొనాలి? అయితే ఇది రెగ్యులర్గా చూసుకోవాలి. ఏంటంటే ఇది మనకి ఈ సబ్జెక్ట్ అంతా రెగ్యులర్గా వద్దు సార్, మనకు కావాల్సింది ఏంటంటే ఈరోజు ఏది పెరుగుతుంది ఏది తగ్గుతుంది అని చెప్పడానికి చూస్తున్నా. అంటే నువ్వు రెగ్యులర్గా చూసేది ఏంటంటే ఎంతసేపు చూసినా తగ్గే కంపెనీలను చూసుకొని బై చేసుకొని బయటపడదామనే ఆలోచన ఉంది. అందులో ఈ రోజుకి వచ్చిన మన కంపెనీలు రోజు రెగ్యులర్గా చెప్తున్నాం, అది ఫాలో అయితే మీకు సరిపోతుంది. అసలు ఏ కంపెనీ పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుందండి. ఈ రోజు పెరిగిన దాంట్లో 500 దాంట్లో JWL అండ్ జూపిటర్ వ్యాగన్ లిమిటెడ్ ఇది వచ్చి 11% పెరిగింది, 280 దగ్గర ఉంది. దీన్ని ఎవరైనా కొనాలనుకుంటే కొన్నాక కంపల్సరీ స్టాప్ ప్రైస్ పెట్టాలి. ఒక లాభం నష్టం అంటే రిస్క్ రివార్డ్ అనేది ఉండాలి. 1%కు మైనస్కు ఆలోచిస్తామంటే స్టాప్ ప్రైస్ పెడితే 2% లాభాన్ని పెట్టండి. అంటే 1:2 లేకపోతే 2:4 లేకపోతే 5:10 మీ వర్క్ చాయిస్. ఇవాళ నువ్వు ఏ కంపెనీ కొన్నా ఎన్ని షేర్లు కొన్నావు అనేది నీకు లెక్క అండి. ఈ రిస్క్ రివార్డ్ కంపల్సరీ పోతే 1 లక్ష రూపాయలు ట్రేడ్ చేస్తాయినా రోజు 1% మైనస్ అయితే అని ఫిక్స్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే రిస్క్ రివార్డ్ నేర్చుకోవాలి. అది నేర్చుకున్న తర్వాత నువ్వు పూజా తప్పకుండా పాటిస్తే రెగ్యులర్గా నీకు అది అవుతుంది. ఈ రోజున్న దాంట్లో జూపిటర్ వ్యాగన్ JWL అంటారు దాన్ని. అది 280 దగ్గర ఉంది. 55 లక్షల షేర్లు జరిగినాయి ఇప్పటికీ. ఇది నెక్స్ట్ కిర్లోస్కర్ బ్రదర్స్ ఇది వచ్చేసి 8% పెరిగింది, 1616 దగ్గర ఉంది. ప్రజెంట్ 9,71,000 జరిగింది. ఇదైనా సరే ఇండియా మార్ట్ 0.32% ప్రజెంట్ ఇది జరిగిన దాంట్లో ఈ 3 500 కంపెనీలలో వచ్చినాయి. ఈ బెస్ట్ అంటే JWL ఈ రోజుకి బై పొజిషన్లో తీసుకోవడానికి ఉంది. JWL అండ్ కిర్లోస్కర్ బ్రదర్స్. ఇవి మార్కెట్తో సంబంధం లేదు. వాల్యూమ్ జరిగే షేర్లలో
నువ్వు ఉంటే ఖచ్చితంగా రిటర్న్ వస్తుందని మనం రెగ్యులర్గా గత వీడియోలలో ఉంది, రెగ్యులర్గా చూస్తే అది అర్థమవుతుంది. అయితే ఈ రోజుకున్న క్యాష్లో ఇంకా ఏమన్నా ఉన్నాయంటే శ్రీరామ, ఇది ఉందండి, శ్రీరామ న్యూస్ అని ఉంటుంది, 11% పెరిగింది. జూపిటర్ వ్యాగన్ ఇలా మన DCX సిస్టమ్స్ ఇది 10% పెరిగింది. కిర్లోస్కర్ బదులు ఇలాగ చెప్పినాము. ఇది మనం చూసిన వరాకా ఇండియా అని ఉంది, వరాకిల్ ఇండియా అని, దీన్ని వచ్చేసి 5% పెరిగింది. బెల్ రైజ్ ఇండస్ట్రీస్ ఇది 4.33%, 5% వస్తుంది 19 దగ్గర. ఏవైతే 5% పైన ఉన్న కంపెనీలు ఏవైనా సరే మనం చెప్పేదానిలో స్టార్ ప్లేస్ గట్టిగా స్టార్ ప్లేస్ 1:2 or 3:1 అని కంపల్సరీ స్టార్ ప్లేస్ మెయింటైన్ చేయగలిగితే ముందుకు పోవచ్చు. ఈ రోజుకున్న సిచ్యువేషన్ది మాట్లాడుకున్నాం. ఇంకా ఈ రోజుకు మార్కెట్ 144 పాయింట్లు మైనస్ వెళ్ళిపోయింది. మార్కెట్ 24,621 దగ్గర ఉంది. మొన్న వచ్చిన 24,305 గట్టి సపోర్ట్ ఉంది. అది దాటితే 24,305, 24,305 ఇది కానీ సపోర్ట్ దిగిపోయిందంటే ఆటోమేటిక్గా మళ్ళీ ఇంకో కొత్తది లో క్రియేట్ అవుతుంది. వచ్చి 24,885, ఇది ఇది రెసిడెన్స్ లెవెల్, సపోర్ట్ లెవెల్, ఈ రెండింటి మధ్యనే ఆడడానికి ఛాన్సెస్ ఉంది. ఇది పెరగాలన్నా 5 ఆడాలి, లో తరగాలంటేనే 24,305 దిగాలి. అప్పుడు ట్రెండ్ చేంజ్ అవుతుంది. అప్పటిదాకా ఈ వోల్టాల్ అనేది ఇలానే ఉంటుంది. ఈ యుద్ధ భయం పోయిన దాకా స్టాక్ మార్కెట్ ఇది ఇంతే సంగతులు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్. మన స్టార్ నిర్మల యూట్యూబ్ ఛానల్ కాంటాక్ట్ కానీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. జై శ్రీమన్ నారాయణ.